నమస్కారం. సెప్టెంబర్ 2 ఈరోజు 2024 సెప్టెంబర్ నెలలో ఆడించాల్సినటువంటి రైస్ ఆడించడం జరుగుతూ ఉంది. కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, రైస్ వినియోగదారులకి అందరికీ చేయాల్సింది ఏంటంటే కొద్దిగా 2 రోజుల ముందు అయిపోతున్న ముందుగా ఇంటిమేట్ చేయడమే. ఈ రోజున సెప్టెంబర్ 2 ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం హర్షద్ విహారం టీం తరఫున. అదేవిధంగా హరికృష్ణ గారు, నందమూరి హరికృష్ణ గారు కూడా ఈరోజే జన్మించడం జరిగింది. కీర్తిశేషులు చనిపోయారు ఆయన రోడ్డు ప్రమాదంలో. ఈ విధంగా హర్షద్ విహారం టీం వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి కరెంట్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 2 రోజుల ముందు కానీ మనం ఇంటిమేట్ చేస్తే మనం వాటిని ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి వినియోగదారుల గమ్యస్థానాలకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. వినాయక చవితి అయిపోయిన తర్వాత కోనారం 16:30 దాని వరి రకం మనం వరికోతలు కోయడం జరుగుతుంది. ఈరోజు సోమవారం, కరెక్ట్గా వచ్చే సోమవారం మనం వరికోతలు కోయడం జరుగుతుంది. సంక్రాంతి పండగకి రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజున మనం హైదరాబాద్కి సిబిఎస్ హైదరాబాద్కి ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంది రైస్ బ్యాగ్లు. ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్లో 1 రోజు పడుతుంది ట్రాన్స్పోర్ట్. అవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా 3 రోజులు పడుతుంది. వినియోగదారులకి ఏది దగ్గరగా ఉంటే వాళ్ళ ఇంటికి ఏదైతే దగ్గరగా ఉంటుందో దానికి మనం పంపించడం జరుగుతూ ఉంది. రైస్ బిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రోజున సిబిఎస్ పంపించడం జరుగుతుంది హైదరాబాద్లో. బ్రౌన్ రైస్ కానీ, సింగిల్ పాలిష్ కానీ, వైట్ రైస్ కానీ 3 మనం ఆడించి ఏది కావాలంటే అది వినియోగదారుల కోరిక మాత్రమే మనం వాటిని ఆడించి బిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతాం. థ్యాంక్ యూ.